ఇదిగోండి అమెరికా వచ్చాను. ఎంత ఒక కార్కి చూడండి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఎంత పొల్యూషన్ లేకుండా ఎంత గ్రీన్గా ఎంత చక్కగా ఉంది చూడండి. కార్లు కూడా ఆగుతాయి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము. ఇండియా వచ్చాను, ఒకటే ప్యానికింగ్, ఒక హార్ట్ అటాకే అయిపోతుంది నాకు. నడపడానికి భయం వేసేసింది. 10 ఏళ్ళు అమెరికాలో ఉండి ఇండియా డ్రైవింగ్ చూస్తే భయం వేసి, అందరూ అమెరికాలో ట్రక్ నడిపావు, ఇండియాలో ఏంటి కారు నడపలేకపోతున్నావు అని ఒకటే ప్రశ్నలు వేస్తున్నారు. కానీ చూసారా, ఇక్కడైతే డాగ్స్ కూడా నడపగలవు కారు, అంత ఈజీ. ఎంత ఈజీగా ఉంటాయి రోడ్లు, అన్నీ మార్క్ ఉంటాయి, ఎల్లో మార్క్స్, అన్ని సైన్లు ఉంటాయి ఎక్కడ పోతున్నాం ఏంటి, ప్లస్ సిగ్నల్స్ ఉంటాయి. సో ఎవరైనా చిన్న 16 ఏళ్ళ పిల్లల నుంచి నేర్చుకుంటారు ఇక్కడ నడపడం. చూడండి అక్కడ కార్కి ఎంత డిస్టెన్స్ చూసారండి. అదిగో ఒక కార్కి డిస్టెన్స్ ఉంటుంది. బంపర్ టు బంపర్ కూడా పోతాం, కానీ ఇట్లా పైకి ఎక్కి వెళ్ళాం. ఇట్లా సిగ్నల్ ఉంటే రెడ్ లైట్ వస్తే ఆపి వెళ్తాం అనమాట, ఆపేసి వెళ్తాం. సో పాస్టర్ గారు మూవింగ్ చేస్తున్నారు అది ముందర ట్రక్లో. సో నేను ఇది నడుపుతున్నాను. ఇండియాలో నడపలేక భయపడిపోయాను. ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా పెద్ద ట్రక్ కూడా నడపగలను నేను. 18 వీలర్ కూడా నడిపాను. చాలా ఈజీ అండి. సైన్లు చూసారా ఎట్లుంటాయో అన్నీ, అది స్ట్రీట్ సైన్లు. ఎక్కడ పోతున్నామో ఏంటి తెలుస్తుందో, ఎన్ని కిలోమీటర్లు పోవాలి, గంటకి స్పీడ్ లిమిట్ ఇలా రాసి ఉంటాయి. మన ఇండియాలో ఇక్కడ స్పీడ్ లిమిట్ లేదు, ఏమీ రాసి పెట్టరు. స్ట్రీట్లో మార్క్స్ ఉండవు ఎక్కువ. ఇక్కడ చూడండి రెడ్ మార్క్ ఉందా, అక్కడ మనుషులు నడవడానికి అనమాట. ఈ ఎల్లో మార్క్ ఉందా, వేరే కార్లు వస్తుంది. సో డివైడర్ లాగా ఇలా అన్నీ ఉంటాయి. అక్కడ చిన్నపిల్లలు నడుస్తారు అని సైన్, జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలని, స్కూల్ ఉందన్నమాట అని అర్థం. ఇక్కడ బైసైకిల్ అలాగా అన్నీ ఉంటాయి. సో ఈజీ టు డ్రైవ్. సో ఇండియాలో డ్రైవ్ చేస్తే వరల్డ్లో ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు, అంత ఎక్స్పర్ట్స్ అయిపోతాం మనం. ఇండియాలో ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. సో యూ కెన్ డ్రైవ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. చూడండి మర్జ్ అవుతుంది అని చెప్తుంది చూడండి రోడ్ సైన్, అదే సైన్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, బాయ్ గైస్.